నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. ఇవాళ మీకోసం అయితే మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలేందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ చూడాలి కదా. చూద్దాం పారి. వద్దు అన్న ఏసీరంట ప్రచారాలు. ఐటంక అన్యాయంగా పోయే 8 మంది పానాలు. ముప్పై దావత్లో ఆలోచనలు ఉన్నారంట యువకులు. జర మా రూల్స్ కూడా ఫాలో కావాలని అంటున్నారు పోలీసులు. బీజేపీలో అయితే అంట బందోబస్తుగా చేరికలు. వచ్చేది ఎవరో కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు. సమాజంలో అందరూ సమానమే, మంచి మాటలు చెప్పింది రాష్ట్రపతి మేడం. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లా జనసేన అధ్యక్షులు మోసపోతున్నారంట జనసేన కార్యకర్తలు. మొన్ననే కదా నువ్వులా గిన్నడమ రాజకీయ నాయకులు తిట్టుకుంటున్నారంటే దానికి అర్థం ఉన్నది. కానీ ఒకప్పుడు సినిమాలలో పనిచేసిన వాళ్ళు రాజకీయాలకు వచ్చుడేంది, కైటంక ఒకరినొకరు తిట్టుకునుడేంది. అవులా మీకు ఒక ముచ్చటేరికేనా? మొన్న సోషల్ మీడియాలో ఓ ముచ్చటనైతే మస్తు చక్కర్లు కొడుతున్నది. గదేనుల్లా బాలయ్య సార్ చేసే అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్. ఇకలా హీరో గట్లనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నాడంట. ఇక ఇంట్లో వార్త ఏమున్నది అని అంటారా? గీ ముచ్చటేనురి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే గదేనుల్లా బాలయ్య సార్ చేసే అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ అందులో హీరో అట్లనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నాడంట. గిదే ముచ్చట మీద మంత్రి రోజా మేడం మంచిగానే మందలు ఇచ్చింది. యువగళమా నారా గరళమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు. కొడుకు దొంగదారిలో మినిస్టర్ అయి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు. అందుకే నాన్న కొడుకుని ఇద్దరిని కట్టగట్టి హైదరాబాద్కి తరిమేశారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఈయన కొత్తగా పాదయాత్ర చేసి ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు మీ నాన్నని ముఖ్యమంత్రి చేస్తే ప్రజలకి కరోనా వచ్చి కష్టకాలంలో నువ్వు నీ నాన్న హైదరాబాద్లో దాక్కున్నారు. మీరు బతుకుంటే చాలు, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారు. అలాంటి మీకు ఈరోజు మీరు వస్తే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వాటిని మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక తూట్లు పొడిచాడు. కొత్తగా ఒక్క సంక్షేమ పథకం తీసుకురాలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత రాష్ట్రం విభజన చెందింది కాబట్టి సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో అనుకొని గెలిపించారు. ఏమైంది? ఉన్న అన్ని సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది. నేనేం చేయాలని బిలిబిత్తిరి ఏడుపులన్నీ ఏడ్చడం. ఇప్పుడు అదే అప్పుల్లో నువ్వు పెట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 100 కోట్ల ఖజానాలో ఉంటే ఏ ఒక్క రోజు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు నవరత్నాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇంటి వద్దకే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడికక్కడ పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా డైరెక్ట్గా డీబీటీ వాళ్ళు అర్హులైతే వారి అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో నిల్చుంటే నువ్వు పాదయాత్ర చేసి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర వహించడానికి కూడా మీకు అర్హత లేదు అనేది ప్రజలు కరాఖండిగా మీ నాన్న చేసిన కార్యక్రమాలు బాదుడే బాదుడో ఇదేం కర్మరా బ్రావో కార్యక్రమాలు ఎంత ఫెయిల్యూర్ అయ్యాయో మనం చూసాం. ఒకటే నేను చెప్తున్నానండి, ఈరోజు ఎప్పుడు ఏ షోకి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక యాడ్ గుర్తొస్తుంది, వేర్ ఎవర్ యూ గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు. అంటే అది ప్యాకేజీ మహిమ అని స్పష్టంగా కనిపిస్తుంది. నా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు, నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం. ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం ఆ ప్యాకేజీ కోసమే కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది?
ఇటు బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజ్ వస్తుంది. కానీ పవన్ ఫ్యాన్స్కి ఏమొస్తుంది? అవసరమా ఇవి? ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళ బ్రతుకు కోసం, వాళ్ళ ఉనికి కోసం ఎవరినైనా తాకట్టు పెడతారు, ఎవరినైనా రోడ్డు మీద నిలబెడతారు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం, మమ్మల్ని తిట్టడం వల్ల మీకు ఏమీ రాదు. ఈ రోజు మీ మీద సింపతి చూపించేది మేమే. ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం. ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు, ఏ నాయకుడిని పొగడమని చెప్పడు. మా నాయకుడి అజెండా మేము చేసే మంచి పనుల గురించి చెప్పు. ఏందో ఏమో నాయనకి రాజకీయాలు. ఇప్పుడు మంత్రి రోజా మేడం అన్న ముచ్చటలు కూడా జరిగింత న్యాయం ఉన్నదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. పోయిందో పని మీద అయితే మాట్లాడింది ఇంకో ముచ్చట మీద. కానీ ఏదేమైనా ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ సార్ ఇంతటికైనా దిగజారుతాడనే మాట మాత్రం మంచిది కాదని అంటున్నారు జనసేన కార్యకర్తలు, అట్లనే పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు. మరి రాజకీయం అన్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు మాట అనుకుంటారు, మంచి చెడు అరుచుకుంటారు. కానీ ఇట్లా టైం చూసుకొని వెనకని మాటలు ఇప్పుడంటే మాత్రం మంచిగా ఉండదని అంటున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే మరి ఎన్నడూ ఏ షో కనపడని పవన్ కళ్యాణ్ సార్ ఇలా ఈ అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ ఎందుకు పోయిందనే సవాల్కు మంచిగానే జవాబులు ఇస్తున్నారు సోషల్ మీడియాలో. ఏందో ఏమో ఈ నడుమ రాజకీయ నాయకులు మాటలు అస్సలే సమజైతలేవు. కూర్చుందో పని మీద అయితే ఐటంగా మాట్లాడేది ఇంకో పని మీద. మొత్తానికి ఏదేమైనా అట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదంటున్నారు జనసేన కార్యకర్తలు, అట్లనే పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు. జర మీకు దండం పెడతా, మీరు కొట్టుకోరి గట్లనే తిట్టుకోరి, కానీ జర మమ్మల్ని మాత్రం ఇడిచిపెట్టురి. గీ ముచ్చట చూసినాక నేనేంది చాలా మంది గిట్లనే అంటురు, కానీ గీ ముచ్చట అయింది మన దగ్గర కాదులా, పక్క రాష్ట్రం ఆంధ్రాల. అన్యాయంగా 8 మంది ప్రాణాలు పోయినాయి. గట్లనే ఇంకా కొంతమంది సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా గీ ముచ్చట పురాగరుచుకుని వద్దాం పారి. సరే మీకు దండం పెడతాం, మీరు కొట్టుకోర్రి అట్లనే తిట్టుకోర్రి, కానీ మమ్మల్ని మాత్రం విడిచిపెట్టుర్రి. ఈ ముచ్చట చూసినాక నేనేంది చాలా మంది గిట్లనే అంటున్నారు, కానీ ముచ్చట అయింది మన దగ్గర కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రాలో అన్యాయంగా 8 మంది ప్రాణాలు పోయినాయి. అట్లనే ఇంకో కొంతమంది సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ పార్టీ పెద్దసారి చంద్రాల సార్ పెట్టిన సభలో పబ్లిక్ చాలా మంది వచ్చిర్రు. సీమ కూడా పోయేటంత సందు కూడా లేకుండా మందు మొత్తం గుమిగూడిలు, కాలు ఏరాదు తీయరాదు. ఆఖరిగా తొక్కిసాటలో 8 మంది అక్కడికక్కడే జీవిడ్చిళ్ళు. ఇక కొంతమంది సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గమైనా ఏ వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేరు అంటే వదిలేసి ఏమైంది? అక్కడ ఏంటయా? అక్కడ కాలువలో పిల్లలు పడ్డారా? ఉండే అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. పోలీస్ కూడా ఒకసారి బండి కొంచెం ముందుకు పోనీ. ఎన్నిక రండి, కాదు ఎన్నిక రమ్మన్నారే, ఎన్నిక వచ్చి ఎన్నికరా. అక్కడ చూసారా ముందుగా? ఓకే, కొంచెం ఎన్నిక రండి. తమ్ముళ్ళు మీరు చూడండి, కొంచెం ఇంకొంచెం వెనక్కి రాని, ఇంకొంచెం వెనక్కి, ఇంకా కొంచెం వెనక్కి రా. అక్కడ పోలీస్, కెన్ యూ హెల్ప్? పోలీస్ వెళ్ళాలి, కొంతమంది వాలంటీర్స్ నుండి వెళ్ళండి. అందరం పోతే గొడవ అవుతుంది. ఎన్నికి వెళ్తారయ్యా?
చాలా బాధాకరమైన సంఘటన. ఇనమా వినాలి. బాధాకరమైన సంఘటన. ఒక అతనైతే ఇక్కడే కాలువలో పడిపోయి ఇప్పుడే మన వాళ్ళు తీసుకుపోయి గిదే ముచ్చట మీద మన దేశ ప్రధాని మోడీ సార్ కూడా మస్తు బాధపడ్డాడు. అట్లనే అక్కడ పార్టీ లీడర్లు కూడా మస్తు బాధపడ్డారు. కానీ ఎవరు ఎంత బాధపడ్డా పోయిన పానాలు తిరిగి రావు కదా సార్లు అని మస్తు రంది మీద కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మొత్తానికి పానాలు పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు PNRF నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తారంట. అట్లనే సాగు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళకు 50,000 రూపాయలు ఇస్తారు. ఇక రాజకీయ నాయకులు అన్నప్పుడు సభలు పెడతారు, మంచి చెడు కూడా అరుచుకుంటారు. కానీ జర పబ్లిక్ కూడా సభలో పోయే ముందు ఒకసారి ఆలోచన చేయాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇవాళ 29వ తారీఖు, రేపు 30, ఇక ఎల్లుండి 31 తారీఖు. ఏంది గీ పిల్ల తారీఖులు ఎందుకు చెప్తున్నది ఇప్పుడు అని పరేషాన్ అయితే కాకుర్రి. 31 దావతులు ఉన్నోళ్ళు అందరిగా పెద్ద పెద్ద ఆలోచనలు కాకుండా జరంత చిన్న చిన్న ఆలోచనలు చెయ్యిర్రి. మీరు ఎన్ని అనుకున్నా ఇక ఆఖరికి అయ్యేది ఒక్కటే, జర దావత్ చేసేటోళ్ళు ఇంటి పట్టున చేసుకోర్రి. ఎందుకంటే పోలీసార్లు మీ మీద మంచి నజర్ పెట్టిర్రు. ఓ మీకు ఇంకా ముచ్చలు సమజ్ కాలేదా? చాలా ముందుగాలైతే గీ ముచ్చటినూరి. 31 దావతున్న వాళ్ళు అందరూ ఇక పెద్ద పెద్ద ఆలోచనలు కాకుండా జర చిన్న చిన్న ఆలోచన చేయర్రి. మీరు ఎన్ని అనుకున్నా ఇక ఆఖరికి అయ్యేది ఒకటి, జర జావత్ చేసేటోళ్ళు ఇంటికి దగ్గర పట్ల చేసుకోర్రి. ఎందుకంటే పోలీసార్లు మీ మీదనే నజర్ పెట్టిళ్ళు. కొత్త సంవత్సరం పండుగకు పట్నం ఇక మస్తు ముస్తాబ్ అవుతున్నది. ఇక ఆ రోజు గమ్మత్ ఈవెంట్లతోనే అట్లనే డీజే పాటలతోనే పట్నం మొత్తం మూత మోగేటట్టే ఉన్నది. ఇక మునుపు 2 ఏళ్ళు మాయదారు రోగం కరోనా పురుగు ఉండేసరికి 7 కొత్త సంవత్సరం పండుగ జరి ఇంకెక్కువనే బందోబస్తు నడిచేటట్టు ఉన్నారు. వీళ్ళు అసలు గమ్మత ముచ్చట ఏంటంటే ఇక 7 డిసెంబర్ 31వ తారీఖు శనివారం వస్తున్నది. గదేనుల ఈగైన్ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇంకెక్కువనే దావత్ చేసుకునే ఆలోచనలు ఉన్నారట ఊతు పొరగాళ్ళు. ఇక దొరికింద సందర్భం దావత్ కోసం మంచి మంచి ఆలోచనలు కూడా చేస్తున్నారు. అంత మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే దావత్ ఆలోచన మీరుంటే జర్రా టీట్ అయినా దంచే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ పెడుతున్నారు, సెక్యూరిటీ జర ఎక్కువనే పెంచుతున్నారు. రూల్స్ తగ్గట్టు పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. చెప్పినట్టు ఇంటికి పోతారు, లేకపోతే చక్కగా పోలీస్ స్టేషన్కి పోతారు. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెడుతున్నారు. తాగి బండ్లు నడిపినా అట్లనే తాగింది దిగదాకా రోడ్ల మీద దిగినా అసలు ఉకోమని అంటున్నారు పట్నం పోలీసులు. జర బందోబస్తుగా ఆలోచన చేసుకునేటోళ్ళు జర ముచ్చట కూడా సేవలు వేసుకోర్రి. బీజేపీలోకి ప్రళయంలా చేరికలుంటాయి. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఓ గిట్ల కాదు కానీ గి ముచ్చట నేను ఓ వార్తా పేపర్లో చూసినా, గందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా. అవు అసలు ముచ్చట అడుగుడు యాది మర్చినా. మరి ఈటెల సార్ గట్ల ఎందుకు అన్నట్టు? బీజేపీలోకి ప్రళయంగా చేరికలు ఉంటాయి. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సారు. మరి గిట్ల ఎందుకు అన్నారంటే ఇతర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావాలనుకునే వాళ్ళు, ఏదో రకమైన ప్రజాప్రతినిధులు ఉండాలనుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైన మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్ని రకాల అభిప్రాయ భేదాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా ఇంకా కొద్ది రోజులు అధికారం ఉన్నది కదా అనేటువంటి భావన ఉంటుండవచ్చు. రాజకీయ భవిష్యత్తు కావాలనుకునేటువంటి అనేక మంది నాయకులు అన్ని పార్టీలలో కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇలా చూస్తున్న సర్పంచులు అయితే అసలు మంటతో ఉన్నారు. వేల సంఖ్యలో సర్పంచులు, వేల సంఖ్యలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ బిల్లులు వచ్చేంత వరకు వాళ్ళకి ఇంకేమైనా ఫండ్స్ వస్తాయంటే ఆస్తూ ఉన్నారు తప్ప, లేకపోతే అందరి పెద్ద ఎత్తున చేయనటువంటి ఆస్కారం. అసలు ఒక ప్రళయం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఒక ప్రళయం వచ్చేటువంటి ఆస్కారం.
సార్ అన్నదంటే కూడా ఇంత వాస్తవం ఉన్నది. ఇక మొన్న ఎవరిలో నీళ్ళ వాళ్ళుంటే చేతి గుర్తు పార్టీలో మాత్రం కార్యకర్తలు అట్లా నాయకుల్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట మన అందరికి ఎరికైందే కదల్లా. ఇక గదే ముచ్చట మీద రోజు రోజుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలైన పడుతుందని చెప్పుకుంటూ వచ్చిండు. అట్లనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అట్లనే కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట గిట్లున్నది కాబట్టి రేపు పెద్ద ఫలమే రాబోతుందని చేరుగల కమిటీ బయట చెప్పుకుంటూ వచ్చిళ్ళు. రేపు ఏమైతుందో కానీ చేతి గుర్తు పార్టీలకు ఇట్లా లొల్లిలు పెట్టుకుంటుంటే ఎప్పటికైనా పార్టీలు ఉండాల్సిన కార్యకర్తలు అట్లా నాయకులు పక్క పార్టీకి అలా షేర్ కావడం పక్కానే అంటున్నాను ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఇక ఇవాళ రేపు ఆడోళ్ళు మొగోళ్ళు అని తేడా ఏం లేదు. ఆడోళ్ళు అన్నిట్లున్నారు. గట్లనే ఇవాళ అన్ని రంగాలలో ముందుటకి దూసుకుపోతున్నారు. మేము దలుచుకుంటే ఇవాళ ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇవాళ సమాజ పురోగతి బాధ్యత ప్రతి ఒక్కరిది. మరి ఈ మాట అన్నది ఎవరో కాదులా, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. చలో మేడం మాటలు మనం కూడా ఇందాం పారి. ఇక ఇవాళ రేపు ఆడోళ్ళు మొగోళ్ళు అని తేడా ఏం లేదు. ఆడోళ్ళు అన్నిట్లలో ఉన్నారు. గట్లనే ఇవాళ అన్ని రంగాలలో ముందుటికి దూసుకుపోతున్నారు. మేము దలుచుకుంటే ఇవాళ ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇవాళ సమాజ పురోగతి బాధ్యత ప్రతి ఒక్కరిది. మరి ఈ మాట అన్నది ఎవరో కాదులా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. Innovative technologies for the benefits of public at large and improve the quality of life of the people. You should also think about engineering solutions for the disadvantaged sections, senior citizens, Divyang persons and other people who need special supports. A few days back, in a meeting with Sri Sundar Pichai, CEO of Google, I emphasized on the need of universal digital literacy in India. We know that mobile phones, internet and unlimited information have reached every corner of the world. People are using technology like never before, but it is necessary that it is put to productive use, which is possible through digital literacy. Dear students, women have made great contribution in engineering and technology. We have examples of many inspirational women who are heading big companies, have launched startups, and are contributing in a major way in all fields such as telecom, IT, aviation, machine design, construction works, artificial intelligence, other areas. Here I would like to mention that sometimes women are not able to continue their careers due to domestic constraints and other issues. I urge you all to overcome challenges that come your way and rise in your careers. More women need to come forward to take up science streams. STEM, that is science, technology, engineering and mathematics, is vital to the Indian economy. Nurturing young women as technocrats and innovators can lead the country towards a stronger economy. Women brings different perspective and skill sets in tech fields. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం మన హైదరాబాద్ లో జి నారాయణమ్మ కాలేజ్ లా విద్యార్థులతో కలిసి మంచి చెడు మాట్లాడుకున్నారు. ఇక మాట్లాడుకుంటా మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదని చెప్పిర్రు. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకుంటూ వచ్చిర్రు. సమాజానికి అక్కడికి వచ్చేటివి గట్లనే చదువుకునే పిల్లలు నేర్చుకోవాల్సినవి ఇక గిట్లా మంచి ముచ్చట్లన్నీ చెప్పింది అని మస్తు ఖుషి అవుతున్నారు ముచ్చటిన్న పబ్లిక్. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లా షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి.
అది అన్నట్టు ఇవాళ అదుర్స్ న్యూస్ ఎట్లున్నాయిలా మంచిగున్నాయిలే. చలో గిసొంటి వార్తలు ఇంకా కొన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.